స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతికి కలుసుకోవటం చాలా సంతోషకరం, చాలా ఆనందంగా ఉన్నది. మీరందరూ కూడా ఈ కార్యక్రమం కొరకు ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఈ కార్యక్రమాల ద్వారా దీవించబడుతూ ఉన్నందుకై నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరు ఆయా సమయాల్లో కలుసుకున్నప్పుడు ఆయా రీతిలుగా మీరు మీ స్పందన తెలియచేస్తూ ఉన్నందుకై కూడా మీకు నా హృదయపూర్వక వందనాలు. మీ స్పందన తెలియచేయటం మాకెంతో ప్రోత్సాహకరం. మీరు ఇంకా ఇంతవరకు ఎప్పుడు కూడా ఫోన్ కూడా చేయకుండా మీ స్పందన తెలియచేయని వారికి ఉన్నట్లయితే ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగా దీవించబడుతున్నారో తెలియచేస్తే మేము మరింతగా ప్రోత్సహించబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మీరు ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. మనందరం కలిసి దేవుని వాక్య ధ్యానాలతో ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని ప్రభు రాజ్యం కొరకై సిద్ధపరచబడదాం. మంచిది. మనము గత పర్యాయం ఆత్మఫలము అనే అంశాన్ని గురించి ప్రారంభించాం. ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడడం జరిగింది. ప్రియులారా, మరి ఈ దినాన మనము ఆత్మఫలములో ఉన్న విషయాలను గురించి ఒకటొకటిగా ధ్యానం చేస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ మనం ముందుకు వెళదాం. జాగ్రత్తగా మీరు ఈ విషయాలు నేర్చుకోవాలని, దీని ద్వారా మీరు దీవించబడాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మొదటిగా మనము గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వెనుకడిలో దీవించును గాక. గత పర్యాయము ఆత్మఫలము అనే ఈ మాటను గురించి, అలాగే దాని గురించిన వివరణ మనం తీసుకున్నాం. ప్రియులారా, ఆ విషయాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం. మనము ఈ ఆత్మఫలము అనే భాగంలో గత పర్యాయం మనం చెప్పుకున్నాం. మనందరికీ తెలుసు, కమలాకాయ కానీ నారింజకాయ కానీ తీసుకుంటే వాటిని మనము పైన తొక్కు గనక తీసివేస్తే లోపల మనకి తొనలుగా కనపడతాయి. అలాగే ఎన్నున్నా సరే అవన్నీ కలిపి ఒక కాయగా ఉన్నట్లుగానే ఇక్కడ కూడా 9 విషయాలు మనకి కనబడుతున్నాయి. ఈ 9 విషయాలు 9 తొనలుగా మనం భావించినట్లయితే ప్రియులారా, ఇవన్నీ కూడా ఒక ఫలముగా దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉన్నది. వీటన్నిటిని గురించిన అవగాహన అనేది మనకు చాలా అవసరమైనది. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానం చేయటం మాత్రమే కాకుండా ఆ పరిశుద్ధాత్మని ద్వారానే వీటిని మనం నేర్చుకొని ఇటువంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి మనల్ని మనం ప్రభుకి సమర్పించుకుందాం. ప్రియులారా, మొదటి విషయం ప్రేమ అనే మాట చదువుతున్నాం. ప్రేమ అనే మాట తెలుగు భాషలో ఒక పదంగానే మనకి కనబడుతుంది, కానీ
క్రొత్త నిబంధన వ్రాయబడిన భాష అయిన గ్రీకులో గనక మనం గమనించినట్లయితే దీనికి 3 పదాలు వాడినట్లుగా మనం చూస్తాం. మొదటిగా ఎరేజ్ అనే పదాన్ని వాడారు. ఎరేజ్ లేక ఎరోస్ అనే పదం మనం చూస్తాం. ఈ ఎరోస్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే మోహ సంబంధమైన స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ. రెండవది ఫిలియా లేక ఫిలియో అని కూడా పిలుస్తారు. ఇది స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. మూడవది స్టోర్గే. ఇది కుటుంబంలో ఒకరి ఎడల ఒకరికి ఉండే ప్రేమ అన్నమాట. మొదటిది ఎరోస్, ఇది స్త్రీ పురుషుల మధ్య ఉండే మోహ సంబంధమైన ప్రేమ. రెండవది ఫిలియా, ఇది స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. మూడవది స్టోర్గే, కుటుంబ సభ్యుల మధ్య, కుటుంబంలో ఒకరి ఎడల ఒకరు ఉండే ప్రేమను సూచించే పదం. ప్రియులారా, ఈ పదాలు ఏవి కూడా ఎరోస్ కానీ ఫిలియా కానీ స్టోర్గే కానీ క్రొత్త నిబంధన వ్రాస్తున్నప్పుడు ప్రియులారా ఈ పదాలు ఏవి పెట్టడానికి కూడా వారు సుముఖవంతనం వ్యక్తం చేయలేకపోయారు. ఆ సమయంలో దేవుని ఆత్మ ద్వారా ప్రియులారా కనుగొన్నారు, లేకపోతే వ్యక్తీకరించారు అగాపే అనేది. ఈ ప్రేమ ప్రియులారా మిగిలిన 3 కంటే కూడా మించినది. ఈ ప్రేమ దేవుని ప్రేమ, దైవిక ప్రేమ అని పిలువబడే ప్రేమ. ఎందుకు అని అంటే ప్రియులారా ఎరోస్ ఇది చాలా భయంకరమైనది కదా. భార్యాభర్తల మధ్య వరకు పర్వాలేదు, కానీ భార్యాభర్తలను మించి వివాహ జీవితానికి బయట ఈ మోహ సంబంధమైన ప్రేమతో, లేకపోతే మోహానికి ప్రేమ అనే పేరు పెట్టి అనేక మంది జీవితాలు పాడై పతనమైపోయిన పరిస్థితులు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమించుచున్నాము అనే పేరుతో దేనికి ప్రేమిస్తున్నారు? ప్రేమ దేని కొరకు అనంటే మోహపు ప్రేమ అన్నమాట. అది ఎంతో ప్రమాదకరమైనది. ఎంతో ప్రేమను కనబరుస్తూ ఉంటారు, కానీ దాని వెనకాల ఏముంటుందనంటే మోహం ఉంటుంది. అది ప్రమాదకరమైనది. స్నేహితుల ప్రేమ మంచి ప్రేమ ఇది కూడా, కానీ ప్రియులారా అది దేవుని ప్రేమతో సరితూగగలిగిన ప్రేమ కానే కాదు. కుటుంబీకులు ఒకరి ఎడలో ఒకరు కలిగి ఉండే ప్రేమ ఏ సమయంలో ఎలా ఉంటామో తెలియదు. ఈ రోజుల్లో కూడా మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఏమండి, సొంత అన్నదమ్ములే ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉండలేరు. అక్క చెల్లెళ్ళే ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉండలేకపోతున్నారు. ఆస్తుల దగ్గరకు వచ్చేసరికే ఎన్ని తగాదాలు, ఎంత బీభత్సాలు చేస్తున్న పరిస్థితులు మనకు తెలుసు కదా. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులకు కారణం ఏంటంటే ఆ ప్రేమ దేవుని ప్రేమతో సాటి అయిన ప్రేమ కానే కాదు. అందుకని దైవజనులు, భక్తులు, పండితులు ఈ 3 పదాలను వాడడానికి ఇష్టం లేక అగాపే అనే ఈ పదాన్ని వాడారు. అది దేవుని ప్రేమ. ఈ ప్రేమ మహోన్నతమైన ప్రేమ, ఘనమైన ప్రేమ. దీనితో సాటి అయిన ప్రేమ, పోటీ అయిన ప్రేమ ప్రపంచంలో మనకి ఇంకెక్కడా కనపడదు ప్రియులారా. ఇది ఘనమైనది. అంత మాత్రమే కాకుండా ఈ ఆత్మఫలములో ఉన్న మొదటిది ప్రేమ అనుకున్నాం కదా, మిగిలిన విషయాలన్నీ కూడా ప్రేమతో సంబంధం కలిగినవే. ప్రేమతో సంబంధం కలిగిన విషయాలు మిగిలినవి. కనుక ఈ ఆత్మఫలము అని పిలువబడే ఈ భాగాన్ని మనము దేంతో పిలవచ్చు అంటే ప్రేమ ఫలము అని కూడా పిలవచ్చు. ఆత్మఫలం అని పిలిచే ఈ ఫలాన్ని ప్రేమ ఫలం అని కూడా పిలవచ్చు. అయితే ప్రేమ అనే ఈ పదానికి అర్థం ఏంటంటే ఏమై ఉండాలంటే అగాపే. అగాపే ప్రేమ ప్రియులారా చాలా గొప్ప ప్రేమ. దాని గురించిన గ్రహింపు మనకు అవసరమైనది. ఇక్కడ ప్రేమ అనే పదం మనకి ఆత్మఫలములో తెలియచేయబడుతున్న విషయం ఏమిటి అని అంటే ప్రియులారా, మనము దేవుని పిల్లలుగా మన వ్యక్తిగత జీవితాల్లో గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ దినాన్ని మీతో మాట్లాడుతున్నాను.
ఇదే 5వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు గారు ఏ విషయాన్ని గురించి చర్చించుచున్నారు? మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు అని చదువుతున్నాం. ప్రియులారా, ఒకప్పుడు మనము ధర్మశాస్త్రము అనే ఒక భయంకరమైన బంధకాలలో, చెరసాల వంటి దానిలో బంధించబడిన స్థితిలో ఉన్నాం. ఇది ఆనాటి యూదులకు ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. శరీర సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడే దాని క్రింద మనుషులు బంధించబడిన స్థితిలో ఉన్నారు. అయితే అది దాస్యం చేస్తున్న పరిస్థితి అయిపోయింది, బానిసత్వం అయిపోయింది. ఆ భయంకరమైన సంఖ్యల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు విడిపించారు, స్వతంత్రులనుగా చేశారు. బానిసత్వం నుంచి, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం నుంచి మనం విడిపించబడ్డాం. దాని గురించి పౌలు గారు అంటారు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకొడి అన్నాడు. క్రీస్తు ప్రభు వారు మనల్ని స్వతంత్రులుగా చేశారు. స్వతంత్రులుగా చేయటం బట్టి ఇప్పుడు దాని గురించి పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో 13, 14 వచనాలు చదువుదాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. సంతోషం. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయుండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా రక్షించబడిన తర్వాత మన జీవితాల్లో ఈ ఎరోస్ కానీ, ఫిలియో కానీ, స్టోర్గే కానీ ఈ ప్రేమలతో కాదు మనం కొనసాగాల్సింది. మనం ఒక వ్యక్తిని ప్రేమించుచున్నప్పుడు ఈ 3 ప్రేమలు కాదు మనలో ఉండాల్సింది. మనలో ఏ ప్రేమ ఉండాలి అని అంటే అగాపే ప్రేమ మనలో ఉండాలి. దేవుని పిల్లలుగా మనము దేవుని ప్రేమతో నింపబడిన వారమై ఉండాలి. యేసుక్రీస్తు మనలో నివసించుచు ఉన్నట్లయితే క్రీస్తు మనల్ని ఏ రీతిగా ప్రేమించాడో మనలో కూడా ఆ ప్రేమ నింపబడి వారమై ఇతరులను మనం ఆ రీతిగా ప్రేమించాల్సిన వారమై ఉన్నామని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో ఈ విషయాన్ని గురించిన గ్రహింపు మనకు చాలా అవసరం. మన ప్రేమలో లోపం ఉండటానికి వీలు లేదు. మన ప్రేమ లోపము కలిగినదిగా ఉండటానికి వీలు లేదు. ప్రేమలో లోపము అని అంటే దాని అర్థం ఏంటంటే ఆ 3 ప్రేమలు కూడా లోపము కలిగిన ప్రేమలు. కానీ లోపము లేని ప్రేమ దేవుని ప్రేమ. కాబట్టి దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏమిటి అని అంటే దేవుని ప్రేమ చేత మనము నింపబడుతూ ఉండాలి. తెస్సలోనికైలను ఉద్దేశించి అపొస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడతారు. చూడండి, 3వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుకుందాం. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి అంటాడు. ఎంత అద్భుతమైన మాట. అవును ప్రియులారా, తెస్సలోనిక సంఘస్థులు దేవుని ద్వారా నేర్చుకున్నారు. ఏంటిది? ఇతరులను ప్రేమించుట. ఎంత మంచి విషయం అండి ప్రియులారా. దేవుని ద్వారా నేర్పబడిన ఈ తెస్సలోనికైల యొక్క ప్రేమ చాలా గొప్పది. ఈ తెస్సలోనికైలు దేవుని సంఘంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ప్రయాసపడుతున్న పరిస్థితులను ఉద్దేశించి పౌలు గారు ఏమన్నారో తెలుసా? దేవుని వాక్యాన్ని చదువుదాం. 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 2, 3 వచనాలు కలిసి ఉంటాయి. ఆ వాక్యాన్ని చదువుదాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. తెస్సలోనికైల ప్రేమను జ్ఞాపకం చేసుకుని దేవునికి వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట అపొస్తలుడైన పౌలు గారు, తనతో ఉన్న వ్యక్తులు. క్రీస్తునందు ప్రియులారా, ఎంత అద్భుతమైన విషయం. ఈ మాట నన్ను చెప్పనివ్వండి. మీరు ఏ సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నారో ఆ సంఘ పరిచర్యలో ఆ దైవజనుడు, దైవజనురాలు, అలాగే మిగిలిన నీ తోటి సంఘస్థులు నీ ప్రేమను గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రేమను నేర్చుకున్న వ్యక్తులుగా మన జీవితాలు ఉండాలి. దేవుని బిడ్డలారా, మన ప్రేమను ఇతరులు మర్చిపోవచ్చు,
కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6:10 అంటాడు, తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోవటకు అన్యాయస్తుడు కాడు. అవునండి, దేవుని బట్టి మనం చూపించిన ప్రేమను ఎవరైతే ప్రేమను పొందుకున్నారో, మన ప్రేమను అనుభవించారో వారు మర్చిపోవచ్చు. కానీ ఎవరిని బట్టి ప్రేమ చూపించామో ఆయన అన్యాయస్తుడు కాదు అని వాక్యం తెలియచేస్తున్నది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, తల్లులారా, తండ్రులారా, నేను దేవుని సేవకునిగా ఏం చెప్తున్నానంటే, ఈ అంచె దినాల్లో దేవుని పిల్లలుగా మనము అద్భుతమైన సాక్ష్యం కలిగిన వారమై ఉండాలి, ప్రేమ కలిగిన వారు అని. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిన్ను గురించి వీరు బాగా పాటలు పాడేవారు అనే సాక్ష్యము కంటే, వీళ్ళు బాగా పరిచయం చేసేవారనే సాక్ష్యము కంటే, వీళ్ళు బాగా డబ్బులు ఇచ్చేవారనే సాక్ష్యము కంటే, వీళ్ళు బాగా వాక్యం చెప్తారనే సాక్ష్యము కంటే, పిల్లలు ఇంకా ఇటువంటి సాక్ష్యాల కంటే, వీళ్ళు ప్రవక్తలు, వీళ్ళు భాషలు బాగా మాట్లాడతారు, అర్థాలు బాగా చెప్తారు, ఇటువంటి సాక్ష్యాలు అన్నిటికంటే గొప్పది ఏంటిదంటే వీరు దేవుని ప్రేమను కలిగిన వారు అనే సాక్ష్యం అన్ని సాక్ష్యాల్లో కల్లా గొప్పది. అదే కదా పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:1 అంటాడు, నేను ప్రవచనాలు చెప్పేవాడినైనా, కొండలను పేకలింపగలిగిన విశ్వాసం కలిగిన వాడినైనా, నేను భాషలు దేవదూతల భాషలతో మాట్లాడినా, అన్ని భాషలతో మాట్లాడినా, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అంటాడు కదా. కాబట్టి ప్రియులారా, ప్రేమ అన్ని వరాల కంటే కూడా శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్టమైన కృపావరము అని ప్రియులారా ఆ 12వ అధ్యాయం చివరి వచనంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతుంటారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దైవిక ప్రేమతో మనం నింపబడుతూ ఉండాలి. అది మన జీవితాలకు అవసరం. ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను, అదేంటంటే మిగిలిన ప్రేమ కలిగిన వ్యక్తులు, ఎరోస్ కానీ, ఫిలియో కానీ, స్టోర్గే కానీ, ఈ ప్రేమ కలిగిన వ్యక్తులు నేను ప్రేమించాను మీరు కూడా ప్రేమించండి అన్నట్టుగా చూస్తారు. ఈ ప్రేమ కలిగిన వ్యక్తులు ఈ ప్రేమ అయిపోయి నన్ను ఎవరు ప్రేమిస్తారు అన్నట్లుగా చూస్తారు. కానీ ఒక మాట చెప్పనా, అగాపే ప్రేమ కలిగిన వ్యక్తుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అని అంటే, నన్ను ఎవరు ప్రేమిస్తారు అన్నట్లుగా చూడరు, నేను ఇంకా ఎవరిని ప్రేమించాలి అన్నట్లుగా చూస్తారు. దేవుని ప్రేమ అది. నేను ఇంకా ఎవరిని ప్రేమించాలి, నా ప్రేమ ఇంకా ఎవరికి కావాలి అని అటువంటి ఆలోచనలతో వారి జీవితాలు జీవిస్తూ ఉంటారు. నేడు సంఘాల్లో మనం చూస్తే నన్ను ఎవరు ప్రేమించరండి అనే పదాలు మనకు ఎక్కువగా వినపడుతున్నాయి కదూ. కారణం ఏంటో తెలుసా, ఆ ప్రేమను లేకపోవటం వాస్తవమే. అయితే ఆ మాట అంటున్న వ్యక్తులు వారు దేవుని ప్రేమతో నింపబడిన వారు కాదు. నీవు దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తివైతే ఇతరులకు ప్రేమ చూపుట యందు ఆనందించే వ్యక్తివిగా ఉంటావు. తిరిగి వారు ప్రేమించాలని కోరుకో. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వింటున్న మనము మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని ప్రేమతో నింపబడాల్సిన వారమై ఉన్నాం. ఇతరులను మనం ప్రేమించే వారిగా ఉండాల్సిన వారమై ఉన్నామని ఇక్కడ మనము అపోస్తలుడైన పౌలు గారు గలతీయులతో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రియులారా, ఒక వ్యక్తిలో ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి ప్రకటన గ్రంథం 2:4 ఏమన్నాడు? మొదట నీకుండిన ప్రేమను నీ వదిలిపోతావని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు కదా. ఎందుకని ప్రేమ తగ్గిపోతుంది? ఎందుకని ప్రేమ కొదువైపోతుంది? ఒక వ్యక్తిలో ఇతరులను ప్రేమించలేని ప్రేమ కలిగి ఉన్న పరిస్థితులకు కారణం ఏంటి, లేకపోతే ప్రేమహీనతకు కారణం ఏంటి అనే సంగతులను ప్రియులారా ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 24:12 చదువుకుందాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని చూస్తున్నాం. ప్రియులారా, ఒక వ్యక్తి జీవితంలో ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో అక్రమము ప్రవేశించుట. అంటే అర్థం ఏంటి? క్రమము లేని జీవితం ఆ వ్యక్తిలోకి వస్తే, క్రమశిక్షణ మీరిపోతున్న పరిస్థితులు ఆ వ్యక్తిలోకి వస్తే, ఇప్పుడు ఆ వ్యక్తి జీవితంలో క్రమక్రమంగా ఏం తప్పిపోతుందంటే ప్రేమ చల్లారిపోతుంది. గమనించారా? దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో
ప్రేమలో మనం అభివృద్ధి పొందాలని వాక్యం చెప్తూ ఉంటుంటే ఎందుకు చల్లారిపోతున్న పరిస్థితులు అంటే, ఒక వ్యక్తి జీవితంలో క్రమశిక్షణ లేని పరిస్థితులు కనుక వస్తే, లేక క్రమశిక్షణను మీరిపోతున్న పరిస్థితులు ప్రారంభమైతే క్రమక్రమంగా ఆ వ్యక్తిలో ప్రేమ తగ్గిపోతుంది. అక్రమము విస్తరించుట చేత క్రమము లేని జీవితము ఆ వ్యక్తిని ప్రేమలో చల్లారిపోయేటట్లుగా చేస్తుంది. ఇతరులను ప్రేమించలేరు. తమను తాము ఎక్కువగా ప్రేమించుకుంటూ, తమను తాము స్టాండ్ చేసుకుంటూ వారు ఏం చేస్తారంటే ఇతరులను ద్వేషించేవారుగా ఉంటారు. ఈరోజు సంఘాల్లో జరుగుతున్నది ఇదే కదా. ఒక క్రమం లేని పరిస్థితులు. ఎందుకు ఆలస్యంగా వస్తున్నావంటే కోపం. ఎందుకు నువ్వు ప్రార్థన చేయట్లేదంటే కోపం. ఎందుకు ప్రార్థనకు రావట్లేదంటే కోపం. ఏమండి, ఎందుకు ఈ పరిస్థితులు? అక్రమం విస్తరించటం. ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. అదేమంటే, ఒకానొక రోజున నీ జీవితం ముగించబడిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నువ్వు తలుపు తడితే ఆయన తీయను అంటాడు. ఏమంటాడు తెలుసా? అక్రమము చేయవారులారా, మీరెవరో నాకు తెలీదు, పండి అంటాడు. ఆ మాట అనిపించుకోవాలి అంటే అక్రమంగానే జీవించండి, ప్రేమ లేని జీవితాన్ని జీవించండి. రేపటి దినాన ప్రభు చేత తృణీకరించబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదు, ప్రేమ నిండిన జీవితం కనుక మనం జీవించగలిగినట్లయితే రేపు ప్రభు చేత మనం ప్రేమించబడతాం అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఒక వ్యక్తిలో ప్రేమ లేని పరిస్థితులు అని అంటే, ఒకటి అక్రమం విస్తరించుట. రండి, రెండో విషయాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. మిమ్మును ప్రేమించు వారిని మీరు ప్రేమించినట్లా మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. రెండవది, ఒక వ్యక్తిలో ప్రేమ చల్లారిపోవటానికి, ప్రేమ లేకపోవటానికి, ప్రేమహీనతకు కారణం ఏంటంటే, మమ్మల్ని ప్రేమిస్తేనే మేము మిమ్మల్ని ప్రేమిస్తాం. మీరు మమ్మల్ని ప్రేమించట్లేదు కాబట్టి మేము కూడా మిమ్మల్ని ప్రేమించాం. మీరు మా ఇంట్లో జరిగే కుటుంబ ప్రార్థనకు వచ్చారు, మేము మీ ఇంట్లో జరిగే కుటుంబ ప్రార్థనకు వస్తాం. మా ఇంట్లో జరిగే ఉపవాస ప్రార్థనకు వచ్చారు, మేము కూడా మీ ఇంట్లో జరిగే ఉపవాస ప్రార్థనలకు వస్తాం. మీరు మాకు భోజనం పెట్టారు, మేము కూడా మీకు భోజనం పెడతాం. మీరు మమ్మల్ని పలకరించారు, మేము కూడా మిమ్మల్ని పలకరిస్తాం. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు దీని గురించి ఏం మాట్లాడుతున్నారని అంటే, పాపులను అలాగే చేస్తున్నారు కదా, మీకు వారికి తేడా ఏంటి అంటున్నారు. ఇది ప్రియులారా, ఒక వ్యక్తి జీవితంలో ప్రేమ చల్లారిపోతూ, ప్రేమ దిగజారిపోతున్న పరిస్థితుల్లో ఇటువంటి జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు. ప్రేమ తగ్గిపోతుంది అనగా ప్రేమ ఫలము లేని జీవితాన్ని వీరు జీవిస్తున్న పరిస్థితులు వారి జీవితాల్లో కనబడుతున్నాయి. ప్రేమహీనత వారి జీవితాల్లో కనబడుతున్నది. తమను ప్రేమించే వారిని వీరు కూడా ప్రేమిస్తారు. ఇది ప్రియులారా, ఆత్మలో ఎదుగుతున్న స్థితికి కారణాలు, గుర్తులు కాదు. ఒక వ్యక్తి దిగజారిపోతున్న జీవితానికి గుర్తయినది అనే సంగతిని గుర్తించాలి. రండి, మూడో విషయాన్ని మనం చెప్పుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుందాం. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె విస్తార పాపం క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించును అని చెప్పి నీ పాపములు క్షమింపబడినవని ఆమెతో అనెను అని చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటి అని అంటే, పరిసయ్యుడు ఒకడు యేసుక్రీస్తు వారిని తన ఇంటికి ఆహ్వానించాడు భోజనానికి. యేసు ప్రభు వారు భోజనానికి వచ్చారు. కూర్చొని ఉంటే ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన కాళ్ళను కన్నీళ్లతో కడిగి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటున్న పరిస్థితి చూశాడు ఆ పరిసయ్యుడు. చూచి అంటాడు, ఈమె యవతియో గనక ఈయన ఎరిగినట్లయితే ఆయన ముట్టునిచ్చేవాడా అని మనస్సులో అనుకుంటుంటే యేసు ప్రభువు దాన్ని గ్రహించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు పరిసయ్యుడితో. ఆ మాట్లాడుతున్న సందర్భంలో ఈ పదం వాడారనమాట, ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఈమె పాపాలు క్షమించబడ్డాయని. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. ఇతను యేసు ప్రభు వారు ఈ పరిసయ్యుడి గురించి మాట్లాడిన మాటలు ఏంటంటే 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదమును తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను.
నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను, నీవు ప్రేమించలేకపోయావు. ఆమె ప్రేమించింది, నువ్వు ప్రేమించలేకపోయావు. ఎందుకు ప్రేమించలేదు ఇతను? ఎందుకు యేసు ప్రభు వారికి చేయాల్సిన అతిథి మర్యాద చేయలేకపోయాడు? ప్రేమ లేదు. ప్రేమ ఎందుకు లేదు? ఇతని హృదయంలో ప్రేమ లేదు. ఇతని హృదయంలో ఏముందంటే గర్వం ఉన్నది. గర్వము ఒక వ్యక్తిని ఇతరులను ప్రేమించకుండా చేస్తుంది. గర్వము ఒక వ్యక్తిని తనను తాను గొప్ప చేసుకునేటట్లుగా చేస్తుంది, ఇతరులను తక్కువ చేసేటట్లుగా చేస్తుంది, ఇతరులను తృణీకరించేటట్లుగా చేస్తుంది, ఇతరులను హీనముగా చూసేటట్లుగా చేస్తుంది. ఈ పరిసయుడు యేసు ప్రభు వారు తన ఇంటికి పిలిచాడు, కానీ అతను ఏమాత్రము కూడా అతిథి మర్యాద చేయలేకపోయాడు, ప్రేమించలేకపోయాడు. ప్రేమహీనతకు కారణం ఏంటంటే గర్వం. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. నువ్వు ఆస్తి కలిగిన వ్యక్తివై ఉండొచ్చు, నువ్వు చదువు కలిగిన వ్యక్తివై ఉండొచ్చు, నువ్వు హోదా కలిగిన వ్యక్తివై ఉండొచ్చు, పదవులు కలిగిన వ్యక్తివై ఉండొచ్చు. కానీ సంఘంలో ఎలా ఉండాలి అని అంటే, దేవుని బిడ్డలారా, వారు ఒకవేళ నీకంటే తక్కువ స్థితిలో కలిగి ఉండొచ్చేమో, వారితో ప్రేమ కలిగిన జీవితం చాలా అవసరం. వారిని ప్రేమించాలి. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఆ సంఘానికి ఒక స్త్రీ వెళ్ళింది, ఆరాధనలో కూర్చున్నది. ప్రార్థన చేసుకుని ఇటు చూసేసరికి ప్రక్కన ఒక పెద్ద ఆమె కూర్చొని ఉన్నది. వెంటనే లేచి ఇంకోసారి కూర్చుంది ఆమె. ఆ సంగతి ఏమి గ్రహించి వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది. ఏమి మళ్ళీ చూసేసరికి ఆమె మళ్ళీ లేచి ఇంకోసారి కూర్చుంది. మళ్ళీ ఏమి వెళ్ళి అక్కడ కూర్చుంది. అప్పుడు అడిగింది, ఎందుకు నువ్వు పద్దాక లేచి అటు ఇటు తిరుగుతున్నావు అంది. అమ్మ, నువ్వు ఈ దేశానికి రాణివి కదా, నీ పక్కన కూర్చునేటంత గొప్ప వ్యక్తి నేను కాదు అని అంటే, అప్పుడు ఆమె అన్నది, బ్రిటన్ రాణి, ఆమె తేమన్నదంటే ఎలిజబెత్ రాణి, నేను బయట సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాణినేమో కానీ మందిరములో నీవెంతో నేను కూడా అంతే, మనిద్దరము ఒకే స్థితి కలిగిన వారము, నువ్వెన్నడూ కూడా అలా తలంచవద్దు అని చెప్పి ఆమెను తన పక్కనే కూర్చొని పెట్టుకుంది. ఇది దేవుని ప్రేమ. పరిసయుడు ఆ పని చేయలేకపోయాడు. పరిసయుడు స్వయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారిని చిన్న చూపు చూశాడు. కారణం ఏంటంటే అతని హృదయం అంతా కూడా గర్వముతో నిండిపోయిన పరిస్థితి. గర్వము ఇతరులను ప్రేమించకుండా చేస్తుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఏ విధమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయో పరీక్షించుకోవాలి. ఇటువంటి స్థితిగతులు నీ జీవితంలో ప్రేమను లేకుండా చేస్తాయనే సంగతిని గుర్తించాల్సిన అవసరత ఉన్నది అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. రండి, 4వది మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. పిల్లలు, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిలో దేవుని ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి దేవుని ప్రేమించకపోవటం. దేవుణ్ణి నిజముగా ప్రేమించే వ్యక్తి ఖచ్చితంగా తోటి సహోదరులను సహోదరులను ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించని వ్యక్తి తోటి సహోదరులను ప్రేమించలేరు. ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తులు దేవుణ్ణి ప్రేమించలేకపోవటం. అంటే మొదటి ఆజ్ఞనే వీరు మీరిపోతున్నారు. కాబట్టి రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, ప్రేమించలేరు. కారణం ఏంటంటే దేవుని ప్రేమించని ఏ వ్యక్తి నిజమైన ప్రేమతో తోటి సహోదరులను సాటి మానవుని ప్రేమించలేరు అనే సంగతి ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అంటే వీరు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడే వ్యక్తులుగా ఉన్నట్లయితే వారు ప్రేమలో అభివృద్ధి చెందుతూ ప్రేమ కలిగిన వారుగా ఉంటారు. లేదు అనుకోండి, వీరిలో ప్రేమ క్రమక్రమంగా తగ్గిపోతుంది. 6వది, వారు ప్రయాసపడేవారుగా లేరు ప్రేమ కలిగి ఉండటానికి. ఇక 7వది, లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని
న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. ప్రియులారా, ఒక వ్యక్తి ప్రేమలో లేని జీవితాన్ని జీవించడానికి కారణం ఏంటంటే తాము మనుషుల ద్వారా మెప్పు పొందుకోవాలనుకొని ఆ క్రియలు చేసేవారుగా ఉంటారు. కానీ దేవుని ప్రేమను చూపించి దేవుని ద్వారా నేను మెప్పు పొందాలి, దేవుని ద్వారా నేను దీవించబడాలి అనే ఆలోచన ఆ వ్యక్తులు లేకపోవటం. అంటే మనుషుల మెప్పు కోరుకునే ఏ వ్యక్తి కూడా దేవుని ప్రేమను చూపించడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఈ 7 విషయాలు మనం గుర్తుపెట్టుకొని మన వ్యక్తిగత జీవితాలు పరిశీలన చేసుకుందాం. ప్రేమహీనత కలిగిన వ్యక్తులుగా కాకుండా ప్రేమ కలిగిన వారిగా జీవిస్తూ ఆత్మఫలాన్ని ఫలిద్దాం. దేవుడు అట్టి కృపను మనకు దయచేసి దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రతి మాటకు మీరు నీరు కట్టి ఫలింపచేయండి. నాతో సహా మేమందరము కూడా ఈ చివరి దినాల్లో ప్రేమ కలిగి జీవించచ్చు నీ వలె జీవించి నీకు మహిమ తీసుకొచ్చే వరకు ఉంటకు సహాయం చేయండి. ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరిలో బలహీనమైన వారిని మీరు బలపరిచి, అనారోగ్యాలతో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి ఒక్కరికి తోడైన నడిపించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు